ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ముఖ్యంగా మనం ధ్యానం చేసుకోబోయే విషయాలు ఏమిటి అని అంటే దేవుని దేవునికి వ్యతిరేకంగా విరోధముగా దేవుడు వద్దు అన్నది చేసినప్పుడు మరి ఎలాగా దేవుని ప్రజెన్స్ మనతో ఉండకపోవడం వల్ల మనం అపజయం పొందుకుంటామన్న విషయం మనం ఇక్కడ గమనిస్తాము. అలాగే దేవునితో సరిచేసుకున్న తర్వాత మరి దేవుని మాటకు విధేయత చూపించి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏ రీతిగా గొప్ప విజయాన్ని పొందుకుంటాం అనే విషయాలు, ఈ రెండు విషయాలు కూడా మనం ఇక్కడ చూస్తాం. కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోషువ 7వ అధ్యాయము 11, 12 వచనాలు. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామగ్రిలో దానిని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము. అంతేకాకుండా మరొక వచనం కూడా చదువుకుందాం. 8వ అధ్యాయములో మరి మనము చూసినట్లయితే 18వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణము వైపు చాపెను. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తుకుని పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకుని అప్పుడే తగలబెట్టిరి. ఇక్కడ మనము చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటిన తర్వాత మరి ఆ యొక్క వాగ్దాన దేశంను స్వతంత్రించుకుంటూ ఉంటున్నారు. అలాగా మరి మొట్టమొదటిగా దేవుడు వారికి ఎరుకో పట్టణాన్ని అప్పచెప్పినట్లుగా మనం చూస్తాం. ఎరుకో పట్టణం చాలా పటిష్టమైన ప్రాకారము కలిగిన పట్టణం. అయితే ఆ ప్రాకారం చాలా విశాలమైనది, చాలా పటిష్టమైనది, చాలా స్ట్రాంగ్గా ఉండింది. అయితే మరి గతంలో దేవుడు వారికి కలుగజేసిన విజయాలన్నిటిని గురించి ఎరుకో రాజు విన్నప్పుడు, ఆ సైన్యమంతా విన్నప్పుడు ఆ పట్టణపు ప్రజలందరూ కూడా భయక్రాంతులు అయిపోయారు. అందుకే తలుపులు గట్టిగా మూసుకొని గడియలు వేసుకుని మరి పటిష్టం చేసుకుని సైన్యాన్ని భద్రం చేసుకుని మరి వారు ఎలాగన్నా పట్టణమును దక్కించుకోవాలని చూస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు వారికి సెలవిచ్చారు. ఏంటంటే పట్టణము చుట్టూ తిరగండి 7 రోజులు. 6 రోజులు తిరిగిన తర్వాత 7వ రోజు 7 మార్లు తిరగండి. 7వ మారు దేవుడి పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాడు కాబట్టి మీరు ఆర్భాటంతో దేవుని స్తుతిస్తూ కేకలు వేయండి అని చెప్పినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఆ ప్రకారమే చేసినప్పుడు గొప్ప విజయం కలిగింది. ప్రాకారపు గోడలు కూలిపోయినాయి. ప్రజలందరూ కూడా పట్టణంలోనికి వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకున్నారు. అయితే ఎరుకోలో ఉన్నదంతా శపితమైనదని, దానిని ముట్టకూడదని దేవుడు చెప్పినప్పుడు మరి వారు అలాగనే చేశారు. కానీ అందులో ఒక్కడు మాత్రం, ఆకాను అనే వ్యక్తి మాత్రం మరి శపితమైన దాంట్లో కొంత మరి ఆశపడి తీసుకుని తన గుడారంలో దాచుకున్నట్లుగా మనం చూస్తాం. దాని తర్వాత హాయి పట్టణమును మరి వేగు చూడ్డానికి యెహోషువ పంపించినప్పుడు వేగు చూడ్డానికి వెళ్ళిన వాడు తెచ్చిన సమాచారం ఏంటంటే హాయి పట్టణము చాలా చిన్నది కాబట్టి దాని మీదకి అందరం వెళ్ళడం వేస్ట్, మనకి శ్రమ మిగులుతుంది. కాబట్టి కేవలం ఒక 3000 మందిని పంపిస్తే చాలు, మనకి విజయం కలుగుతుంది అని చెప్పి మరి వేగు చూసి వచ్చిన వారు చెప్తే యెహోషువ మరి 3000 మందిని యుద్ధానికి పంపించారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఘోర అపజయం కలుగుతుంది. మరి ఆ హాయి పట్టణంలో ఉన్నవారు ఇశ్రాయేల్ ప్రజల్ని తరుముతారు. 36 మంది చనిపోతారు. మరి తిరిగి వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా దుఃఖముతో ఉంటారు. యెహోషువ అయితే ప్రార్థిస్తాడు, ఏంటి ప్రభువా, ఎందుకు నువ్వు వాగ్దాన దేశంలోనికి తీసుకెళ్తానని చెప్పి వారి చేతిలోకి అప్పచెప్పేస్తావా? ఇంతమంది చనిపోయారు, మాకింత ఘోరమైన అపజయం కలగడం ఏంటి అని చెప్పి మరి బూడిదలో కూర్చుని బూడిద చల్లుకొని మరి దేవుని దగ్గర
మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడారు. ఇదిగో నీవు మరి ఎందుకు అలాగా దుఃఖముఖమై తల నేలకి మోపి ఉన్నావు, కానీ నువ్వు లే, జనులు శపితమయ్యారు, శపితమైన దానిని ముట్టుకొనవద్దు అని చెప్పినప్పుడు శపితమైన దానిని దాచుకుని ఉంచారు, కాబట్టి వారిని బట్టి ప్రజలందరూ శపితమయ్యారు. అంటే ఒక్క ఆకాను చేసిన పాపంను బట్టి దేవుడు తన ప్రజలందరినీ శపితమైన వారిగా ఎంచుకున్నారు. అంతేకాకుండా మనం 7వ అధ్యాయము 11, 12, 13 వచనాలు గనక మనము చూసినట్లయితే అక్కడ దేవుడు ఏమంటున్నారంటే, శపితమైనది మీ దగ్గర ఉన్నంత వరకు మీరు శపితమైన వారు, మరి మీకు నేను తోడుగా ఉండను అని చెప్తా ఉన్నారు. అంతే, దేవుడి కోపము ఇశ్రాయేల్ ప్రజలందరి మీదకి వచ్చింది. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము కూడా దేవునికి ఇష్టలై దేవుని వాక్యం ప్రకారంగా జీవించినంత కాలం దేవుడు మనకి తోడుగా ఉంటాడు. మనము దేవునికి విరోధంగా తప్పు చేసినప్పుడు మరి మనము కూడా దేవుని కోపం తెప్పించిన వారం అయిపోతాం. అంతవరకు తోడుగా ఉండి మనకి జయమిచ్చిన దేవుడు మనం అపజయాలు చూడాల్సి వస్తుంది. ఎందుకు అంటే దేవుడు మనకు తోడుగా ఉండడు కాబట్టి. ఎప్పుడైనా కూడా దేవుని మాటకు అవిధేయత చూపించినప్పుడు నీ ప్రార్థన హేయంగా మారుతుంది. యథార్థవంతులు ఆయనకి ఇష్టలు, కానీ యథార్థత లేకుండా ప్రార్థించే వారి ప్రార్థన దేవుడు హేయముగా ఎంచుకుంటాడు, అసలు ఇష్టపడడు వినడానికే. ఇంకా నీకు ప్రార్థనకి జవాబు ఎలాగొస్తుంది? నీకు గొప్ప విజయాలు కలిగజేసే దేవుడు ఎందుకు నీ జీవితంలో అపజయం వస్తుంది? ఎందుకు నువ్వు రాణించలేకపోతూ ఉన్నావు అంటే దేవుని దృష్టిలో దేవునికి ఇష్టం లేనిదేదో నువ్వు చేసావు అని గమనించుకోవాలి, అర్థం చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ప్రవ్వా, నేను ఏ విషయంలో నీకు తప్పు చేశాను, ఏ విషయంలో నీ వాక్యానికి విరోధంగా నేను జీవించాను, వాక్య ప్రకారంగా కాకుండా నా సొంత నిర్ణయాలతో ఏమైనా జీవించానా అని మనము గనక చెక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఎలాగా హాయి పట్టణం మీదకు వెళ్ళినప్పుడు గొప్ప అపజయం కలిగిందో, తర్వాత సరిదిద్దుకున్న తర్వాత గొప్ప విజయం ఎలా పొందుకున్నారో వారు, అలాగే మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా ఏదైనా విషయంలో ఫెయిల్యూర్ అయినప్పుడు కానీ, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక నష్టం వచ్చినప్పుడు కారణం ఏంటి అని మనల్ని మనం చెక్ చేసుకుని దేవునికి విధేయత చూపించినప్పుడు గొప్ప విజయాన్ని పొందుకుంటాం మరలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దేవుడు మరి ప్రజలను పరిశుద్ధపరచు అని మరి యెహోషువతో చెప్తా ఉన్నారు. యాక్చువల్గా యెహోషువ ప్రతి విషయానికి కూడా ప్రార్థనతోనే ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ హాయి పట్టణానికి వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద పట్టణం మీద జయం పొందుకున్న ఆ సంతోషంలో మరి ప్రార్థనకి కాకుండా ప్రణాళిక వేస్తూ ఉన్నాడు. ఏమని ప్రణాళిక వేస్తూ ఉన్నాడు? వేగు చూడడానికి పంపించాడు. ప్రతిసారి కూడా దేవుడు ఏం కోరుకుంటాడంటే, ప్రభువా నేను వెళ్ళనా, ప్రభువా నేను మూమెంట్ చేయనా, ముందుకెళ్ళనా, లేకపోతే ఆగనా, లేకపోతే వేగు చూడడానికి పంపించిన, ఎంతమందిని పంపించిన యుద్ధానికి, ఇవన్నీ కూడా దేవుణ్ణి సంప్రదించాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. కానీ సొంతంగా తను వేగువారిని పంపించాడు. చిన్న పట్టణం అని తెలుసుకున్నాడు, 3000 మంది చాలు అని ప్రజలు అడ్వైస్ చెప్పారు, ఇతను దాన్ని ఫాలో అయ్యాడు. అందుకే అపజయం కలిగింది. అదే గనక దేవుణ్ణి సంప్రదించి ఉంటే, దేవుని దగ్గర విచారించి ఉంటే, దేవుని దగ్గర ప్రార్థించి ఉంటే, దేవుడు ఖచ్చితంగా ఇదిగో మీ వాళ్ళు మరి పాపం చేశారు మీ ప్రజలు, కాబట్టి నేను మీకు తోడుగా ఉండను, మీకు వెళ్ళిన అపజయమే కలుగుతుంది అని అంటే అసలు యెహోషువ ముందుకే వెళ్ళడు కదా. మన జీవితాల్లో కూడా మనము కూడా మరి గొప్ప విజయాలు పొందుకుంటున్న సంతోషంలో మనం ఒక్కొక్కసారి దేవుణ్ణి సంప్రదించకుండా, దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా, దేవుని దగ్గర విచారించకుండా మనం ముందుకి ప్లాన్లు వేసుకుంటూ వెళ్ళిపోతాం. అలాంటప్పుడు ఒకవేళ దేవునికి విరోధంగా మనం ఏమైనా తప్పు చేసినప్పుడు మనము సరి చేసుకోవడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. దాని పర్యవసానముగా మనము అక్కడ అపజయం చూడాల్సి వస్తుంది. కాబట్టి మానవ ప్రయత్నాలుగా మనం ఎప్పుడు ఏది కూడా చేయడానికి వీల్లేదు. దేవుణ్ణి సంప్రదిస్తూనే, దేవుని గైడెన్స్ తీసుకుంటూనే మనము ముందుకెళ్లాల్సిన అవసరత ఉంటుంది. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని గైడ్ చేయడానికి ఇష్టపడే దేవుడు. మనకి అడుగు అడుగున ప్రతి విషయంలోనూ కూడా చూడండి, సామెతలు 3వ అధ్యాయంలో 5వ వచనం,
నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుడు ఇక్కడ దేవుడు ఏమని రాయించి ఉంచారంటే, నీ స్వబుద్ధిని అసలు ఆధారం చేసుకోవద్దు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. నువ్వు ఏ విషయంలో కూడా ఏ పని చేయాలన్నా కూడా నువ్వు దేవుణ్ణి సంప్రదించు, దేవుని గైడెన్స్ తీసుకో. అప్పుడు ఆయన నీకు సరళమైన మార్గంను నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు గొప్ప విజయాలు నువ్వు పొందుకుంటావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకే మన స్వబుద్ధిని ఎప్పుడూ ఆధారం చేసుకోవద్దు. చూడండి, మొదటగా ఈ దినాన మన వాక్యములో మొట్టమొదటి పాయింట్గా మనం ఏం నేర్చుకున్నామంటే, ఎంతవరకును మనలో ఏదైనా పాపం దాగి ఉంటే మనకి అపజయం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా మనం ప్రతి దినము కూడా ప్రతి సమయములో మనల్ని మనం చెక్ చేసుకుంటూ దేవునికి విరోధంగా పాపం ఏమైనా ఉందేమో అని చెప్పి చెక్ చేసుకుని ఒప్పుకుని వదిలిపెట్టాలి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. యెహోషువ ప్లానింగ్ చేసుకున్నాడు, వేగువాన్ని పంపించి మరి చూసి అసెస్ చేసుకుని 3000 మందిని పంపించాలని. అలాగా స్వబుద్ధితో మనము ముందుకెళ్ళాలని దేవుడు ఇష్టపడడు. ఆ ప్రతి విషయంలోనూ ఆయన అధికారానికి ఒప్పుకోవాలని ఆయన కోరుకుంటారు. మరి అక్కడ యెహోషువ సొంతంగా నిర్ణయం తీసుకోవడం వలన అపజయం పొందుకున్నాడు, దేవుణ్ణి అడగకపోవడం వలన. మన జీవితాల్లో కూడా మనం ఏం పని చేస్తూ ఉన్నా దైనందిన జీవితంలో ప్రతిదినము చేసే పనులే కదా అని మనం రొటీన్గా ముందుకు వెళ్ళిపోకుండా, మనం సొంతంగా ప్లాన్ చేసుకోకుండా దేవుణ్ణి అడుగుదాము. ప్రభా, ఈ విషయంలో నీ చిత్తం ఏంటి, ఈ విషయం నీ ఉద్దేశం ఏంటి, నేను ఎలాగ వెళ్ళాలి, మరి ఏ రీతిగా వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి, ఎలా ముందుకు సాగాలి అని అన్నప్పుడు దేవుడు మనకి గొప్ప, ఆయన విలువ పెట్టి కొనుక్కున్న దేవుడు, నీకు అండగా ఉంటానని, తోడుగా ఉంటానని, నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు నీకుండగా నీకెందుకు అపజయం కలిగింది అన్న విషయం ఒకసారి ఆలోచించాలి. ప్రభువా, నువ్వు నాకుండగా నాకెందుకు ఈ అపజయం, ఎందుకు ఈ యొక్క కష్టము, ఎందుకు ఈ యొక్క నష్టం అని దేవుని దగ్గర నువ్వు విచారించినప్పుడు, ఆయన ఎంక్వైరీ చేసినప్పుడు, ఆయన దగ్గర మరి ప్రశ్నించి ఆన్సర్ కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పక నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడినప్పుడు అది ఎంతో గొప్ప విజయాన్ని కలిగజేసే మార్గంలోనికి మనల్ని నడిపిస్తుంది. యెహోషువకి అలాగే జరిగింది. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీ ప్రజల్ని నువ్వు శుద్ధి చేయాలి, పరిశుద్ధపరచు అని చెప్పి. మరి నెక్స్ట్ డే అందరినీ కూడా నిలవబెట్టి మరి వంతులు వాడిగా చూసినప్పుడు యూదావాడు తప్పు చేశాడని, చివరికి ఆకాను మరి తప్పు చేశాడని తెలిసినప్పుడు మరి దేవుడు యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాను, చెప్పు ఏం చేసావు అని అన్నప్పుడు, ఇదిగో కొంత శపితమైంది నేను దాచుకున్నానని చెప్పినప్పుడు మొత్తం వారందరినీ కూడా తీసుకుని వచ్చి ఆకోడు లోయలో పెట్టి మరి దేవుడు అటువంటి పాపం వారిలో నుండి తొలగించడానికి వారిని వారికి శిక్ష దేవుడు విధించారు. దాని తర్వాత మరునాడు దేవుడు దేవుని యొక్క చిత్త ప్రకారంగా మళ్ళీ బయలుదేరి హాయి మీదకి వెళ్ళినప్పుడు గొప్ప విజయాన్ని చూశారు. దేవుడు ప్రతి విషయంలోనూ కూడా గైడ్ చేసే దేవుడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు బయలుదేరి హాయి మీదకి వెళ్ళు. రెండవసారి హాయి మీదకి వెళ్ళారు. యెహోషువ 8వ అధ్యాయంలో మనము చూసినప్పుడు 10వ వచనము నుండి, ఉదయమున యెహోషువ వేకువనే లేచి జనులను వ్యూహపరిచి తానును ఇశ్రాయేలీల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి పోయిరి. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణము ఎదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. ఇక్కడ దేవుడు చాలా వ్యూహాత్మకంగా ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్లానింగ్ ప్రకారంగా హాయి మీదకి తన ప్రజల్ని పంపిస్తూ ఉన్నారు. పంపించినప్పుడు హాయి మీదకి వెళ్ళిన వారందరూ, హాయి ప్రజలు మరి వీళ్ళని తరుముకుంటూ వెళ్ళినప్పుడు పట్టణం నుండి దూరంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరొక వైపున చాటుగా ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా హాయి పట్టణంలోనికి వెళ్ళడం. అప్పుడు దేవుడు ఇదిగో ఒక మాట సెలవిస్తూ ఉన్నారు. దేవుడు చాలా పెర్ఫెక్ట్ ప్లానింగ్ కలిగిన దేవుడు. ఏదో మంత్రం వేసినట్లుగా ఆం బూమ్ బుష్ అన్నట్టుగా కాదు. దేవుడు చాలా పెర్ఫెక్ట్ ప్లానర్.
దేవుడికి చాలా ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారంగా యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ కూడా చాలా విధేయత చూపించి ప్రజల్ని ఎలాగ దేవుడు ఎవరిని ఎక్కడ ఉంచమన్నారో అక్కడ ఉంచి మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు హాయి ప్రజలందరూ కూడా ఇశ్రాయేలును తరుముకుంటా వెళ్ళారు. చూడండి, ఇక్కడ మనం ఒక మాట చూస్తాం. 18వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొనిన ఈటను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటను ఆ పట్టణం వైపు చాపెను. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో చచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగలబెట్టేది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఈచ్ స్టెప్లో ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఈచ్ స్టెప్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యెహోషువ కూడా యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన ఆ నాయకునితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు నువ్వు లేచి నీ చెయ్యి చాపు, నీ చేతిలో ఉన్న ఈటను హాయి వైపు చాపు. అది ఒక ఇండికేషన్ ఎవరికంటే పొంచి ఉన్న వారికి. వారందరూ కూడా హాయి పట్టణంలోనికి వెళ్ళారు. యాక్చువల్గా హాయి పట్టణం వారందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు 2 గుంపులు వారి మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళని తరుముకుంటా వెళ్ళారు కదా. హాయిలో ఉన్న ప్రజలందరూ కూడా, శూరులందరూ కూడా, రాజుతో సహా అందరూ కూడా మరి ఇశ్రాయేల్ని తరుముకుంటా దూరంగా వెళ్ళిపోయారు. పొంచి ఉన్నవారు దేవుని సిగ్నల్ ఇవ్వంగానే యెహోషువకి సిగ్నల్ ఇచ్చారు, నీ చెయ్యి చాపు, ఈటని చాపు అని చెప్పి అన్నప్పుడు వారందరూ కూడా పట్టణంలో చొచ్చారు, పట్టణాన్ని పట్టుకున్నారు. అలాగున గొప్ప అద్భుత రీతిగా మరి హాయి పట్టణాన్ని జయించారు. గొప్ప విజయం దేవుడిచ్చారు. ఇప్పుడు మనం ఒక సారాంశం మనం ఒక కన్క్లూజన్గా మనం చూడాల్సింది ఏంటంటే, హాయి మీదకి ప్రేయరు దేవుని యొక్క నడిపింపు లేకుండా ఫస్ట్ యెహోషువ సొంత ప్లానింగ్తో వెళ్ళినప్పుడు గొప్ప అపజయం కలిగింది. అపజయానికి కారణం ఏంటంటే దేవుడు వారికి తోడుగా లేడు. ఎందుకు దేవుడు వారికి తోడుగా లేడు అని అంటే, దేవుడు శపితమైన దానిని ముట్టవద్దు అన్నప్పుడు ఆకాన్ అనే వ్యక్తి ఎరుకో పట్టణములో శపితమైన దానిని, బంగారమును, షీనారు వస్త్రమును, వెండిని తీసుకుని దాచుకున్నాడు. అందుకని దేవునికి విరోధంగా చేసిన పాపమును బట్టి అతను పాపం చేయటం వలన, అతను శపితమైన దానిని తీసుకున్నట వలన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా శపితమైన వారు అయిపోయారు. దేవునికి కోపం తెప్పించారు. అందుచేత దేవుడు వారికి తోడుగా లేకపోవడం వలన వారు గొప్ప అపజయాన్ని చూశారు. మరి 36 మంది చనిపోయారు. తరువాత దేవునికి ప్రార్థన చేసినప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడాడు, ఇదిగో నీ ప్రజలు పాపం చేశారని. ఆ పాపం చేసిన వారిని మరి దేవుని యొక్క శిక్షకు అప్పచెప్పిన తర్వాత దేవుని యొక్క గైడెన్స్లో మరనాడు హాయి పట్టణం మీదకి ప్రార్థనాపూర్వకంగా దేవుని గైడెన్స్తో మరి వెళ్ళినప్పుడు గొప్ప విజయాన్ని పొందుకున్నారు. మనము ఈ విషయాలన్నీ కూడా ఎందుకు మనకి బైబిల్లో రాయించారు? ఇప్పుడేమైనా యుద్ధాలు ఉన్నాయా? ఇప్పుడేమో యెహోషువ లాంటి వారి దగ్గర మనము వెళ్ళిపోతూ ఉన్నామా? మనం సాధించుకోవాల్సింది ఏదైనా ఉందా అంటే, మన దైనందిన ఆత్మీయ జీవితంలో ఇది ఎంతగానో అప్లై చేసుకోవచ్చు. మొదటగానే మనం చూసాం, మనకి దేవుడు తోడుగా ఉంటానన్న వాగ్దానం మనకున్నది. నిన్ను విడువను ఎడబాయనన్న వాగ్దానం దేవుని దగ్గర నుంచి మనము స్వతంత్రించుకోవాలి అని అంటే మనము దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధంగా మనం జీవించినప్పుడు దేవుని వాగ్దానాలు ఏమి కూడా మనం స్వతంత్రించుకోలేము. దేవుడు మనకి తోడుగా ఉండడు. కాబట్టి మనకి ఎప్పుడైనా అపజయం ఏదన్నా కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు మనము దేవుని దగ్గర మొర్రపెట్టి, ప్రభువా ఎందుకు ఇది ఇలా జరిగింది అని అడిగినప్పుడు మనకు కారణం ఏంటో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు మన దేవుడు. మనము ఒప్పుకుని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ దేవుని గైడెన్స్తో మనం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనల్ని ఈచ్ స్టెప్లో నడిపిస్తాడు. గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి మనము మన దైనందిన జీవితంలో మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. దేవునికి విరోధంగా తప్పులు ఏమైనా చేస్తున్నామేమో చెక్ చేసుకుంటూ ఉండాలి. దేవుని వాక్యం చదువుతూ
దాని ప్రకారంగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనతో మనకి మంచి ర్యాపో ఉంటుంది. అంటే ఆయనతో మంచి టూ వే సంభాషణ మనకి జరుగుతూ ఉంటుంది. మనం అడుగుతూ ఉంటాం ప్రార్థనలో మన ప్రార్థన అంశాలు, దేవుడు మనకి గైడ్ చేస్తూ ఉంటాడు ఏది ఎలా పొందుకోవాలి అని చెప్పి. ఒకటి. రెండవది ఏంటంటే మనం ఎప్పుడు కూడా సామెతలు 3లో ఉన్నట్లుగా 3:5లో ఉన్నట్లుగా సొంత ప్లాన్లు ఎప్పుడు కూడా వేసుకోకూడదు. దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని గైడెన్స్లో మనం వెళ్ళినప్పుడు మనకు గొప్ప విజయాలు ఉంటాయి. దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఉన్నవి ఎప్పుడు కూడా చాలా ఉన్నతమైనవిగా ఉంటాయి. మన గురించి దేవుడు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఆలోచిస్తాడు. దేవుడు మన గురించి ఆలోచించే ఆలోచనలు, ఉద్దేశించే ఉద్దేశాలన్నీ కూడా ఉన్నతంగానే ఉంటాయి. అవి ఎప్పుడు కూడా మనకి హానికరమైనవి కావు. మనకి మేలు కలుగజేసేవే, మనకి సమాధానం కలుగజేసేవే, మనల్ని వృద్ధిలోకి తీసుకొచ్చేవే, మనకి మేలు కలిగే ఆయన ఆలోచనలకి మనము తలవొగ్గాలి. ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నాయో మనము ఎప్పటికప్పుడు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ప్రభువా నీ చిత్తం ఏంటి? ప్రభువా నేను ఈ స్టెప్లో ఏం చేసుకోవాలి? ఇదిగో నా బిడ్డ చదువు విషయంలో నేను ఏం చేయాలి? నా బిడ్డ మ్యారేజ్ విషయంలో నేను ఎలా ముందుకెళ్ళాలి? ఇదిగో ఈ మ్యాచెస్ వస్తున్నాయి, ఈ విషయంలో నేను ఏం చేయాలి? ఇదిగో మరి జాబ్ విషయంలో ఏ జాబ్కి వెళ్ళాలి? ఇదిగో చదువు విషయంలో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి? ప్రతీది కూడా దేవుడికి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ మన పట్ల ఉంటుంది. కాబట్టి మనం అడుగుతూ ఉన్నప్పుడు, దేవుడు గైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మనకు ఉంటుంది. మన జీవితంలో ఎక్కడ మరి ఇంకా అపజయాలు ఉండవు, అవమానాలు ఉండవు, కష్టాలు ఉండవు, నష్టాలు ఉండవు. ఆయన మార్గంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన గైడెన్స్ మనం ప్రతి విషయంలో తీసుకుంటూ ఉన్నప్పుడు. మరొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, హాయికి యుద్ధానికి వెళ్ళిన మొదటిసారి అపజయము రావడం ఏంటి మనకి తెలియజేస్తూ ఉన్నది? దేవుడు సరేలే నా ప్రజలు తప్పు చేశారు, నేను వాళ్ళకి సపరేట్గా చెప్పుకుందాము, వాళ్ళని కరెక్ట్ చేసుకుందాము, మరి వీళ్ళేమో శత్రువులు కదా, శత్రువుల మీదకి వెళ్ళినప్పుడు నా బిడ్డలు నేను అలా వదిలేస్తాను, నా బిడ్డలకి ముందు జయం ఇచ్చేస్తాను, తర్వాత కరెక్ట్ చేసుకుంటానులే, ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ టైము వాళ్ళు నాకు ప్రార్థన చేస్తారు కదా, కళ్ళలో మాట్లాడదాంలే అని అనుకోలేదు దేవుడు. అక్కడ శత్రువుల చేతికి అప్పచెప్పబడినా నా బిడ్డలు పర్వాలేదు, కానీ నా బిడ్డలు మాత్రం నా మాట వినాలి, నా బిడ్డలు కరెక్ట్ అయిన మార్గంలో జీవించాలి, నా బిడ్డలు నా మార్గం నుండి తప్పుకుపోవడానికి వీల్లేదు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని శ్రమలు లేదా అపజయాలు దేవుడే మనకి అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడంటే మనము పెర్ఫెక్ట్గా ఆయన మార్గంలో నడిచేవారంగా మార్చడానికి. లేకపోతే మనము పెర్ఫెక్ట్గా ఆయన స్వరూప్యంలోనికి మార్చబడడానికి, మనలో మంచి డిసిప్లిన్ కలగడానికి కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు ఇంకా దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, సియోను కుమారి అనుకున్నట్టుగా మనం అనుకోవడానికి వీల్లేదు. మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టని దేవుడు మన దేవుడు. ఒక అపజయం కలిగిందంటే అందులో మేలు ఉంటుంది, ఒక కష్టం వచ్చిందంటే అందులో మేలు ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుడు దుష్కార్యం చేయడానికి అసంభవం. దేవుడు కీడు చేయడానికి కీడు చేసే దేవుడు కాదు, మనకి ఎప్పుడు మేలే చేసే దేవుడు. మన దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, జాలి కలిగిన దేవుడు. ఆయన నరులకు బాధనైనను దుఃఖమునైనను కలిగిచేయడు. విలాప వాక్యంలో ఉంది 3వ అధ్యాయం 21, 23 మనం చూసినట్లయితే. కాబట్టి దేవుడు మనకి ఏదన్నా ఒక అపజయము, ఒక కష్టము, ఒక నష్టం వచ్చిందంటే మనల్ని సరిచేయడానికి మాత్రమే, మనల్ని కరెక్ట్ చేయడానికి, అది మనకి మేలుకరంగా మారడానికి మాత్రమే. కానీ దేవుడు ఎప్పుడు కూడా కీడు గురించి మనల్ని బాధ కప్పచెప్పడు. కాబట్టి అపజయాల్లో దేవుని యొక్క మేలు దాగి ఉంటుంది అని గమనించాలి. మనం కృంగిపోవడానికి వీల్లేదు. దేవుని దగ్గర అడిగితే దేవుడు మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క యెహోషువ 7, 8 అధ్యాయాలలో ఉన్న హాయి పట్టణం మీదకి మరి యుద్ధానికి వెళ్ళడం, మొదట అపజయం తర్వాత జయం పొందుకునే విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని దృష్టిలో మనం ఎప్పుడు కూడా ఆయన వాక్యానుసారంగా జీవించడం,
నిర్దోషంగా జీవించను, ఏ పాపము చేయకుండా మనం ఉండినప్పుడు దేవుడు మనకి తోడుగా ఉండి మనకి జయమునిస్తాడు. దేవునికి విరోధంగా మనం పాపం చేసినప్పుడు మనం అపజయాలు పొందుకుంటాం. ఎందుకు అంటే ఆ పరిస్థితి నుండి మనము సరి చేసుకుని మళ్ళీ ఆయన తట్టు తిరిగి గొప్ప విజయాలు పొందుకోవడానికే. మనం ఎప్పుడు కూడా సొంత ప్లానింగ్ చేసుకోకూడదు. మన మన ప్రతి ప్రవర్తనను ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. మన మార్గాలన్నీ ఆయనకు అప్పచెప్పాలి. మనల్ని రైట్ వేలో నడిపించి గొప్ప విజయాలు మనకు దయచేస్తాడు. కాబట్టి ఇక మనం ఎందుకు ఆలస్యం చేద్దాం? మరొకసారి యెహోషువ 7-8 అధ్యాయాలు ఒకసారి చదవండి. లేదా ఈ యొక్క వాక్యాన్ని మరలా యూట్యూబ్ ఛానల్లో డాక్టర్ మెర్సీబాలా జేసీజీఎం అనే యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ ఒకసారి వినండి, ప్రార్థన చేయండి. మీ జీవితంలో దేవుడు మేలు దయచేయాలని ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీకున్న అనారోగ్యాలు తీసివేయాలని, మీకున్న ఆ యొక్క ఫెయిల్యూర్స్ అన్ని జయముగా మార్చాలని, మీ దుఃఖ దినాలు సమాప్తం చేసి సంతోషభరితలుగా మిమ్మల్ని చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీకు మేలు చేయాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మీకు జయము మీద జయము, గొప్ప విజయాలు ఇవ్వాలనే దేవుడు చిన్న అపజయాలు మీకు అలో చేశారు. కాబట్టి దేవుని తట్టు తిరగండి, దేవుని దగ్గర ఒప్పుకొనండి, సరి చేసుకోనండి, ఆయన గైడెన్స్ తీసుకోనండి, స్వబుద్ధిని మానేయండి. ఆయన చిత్తమే చేస్తాను ప్రభువా, నీ చిత్తం ఏంటో చెప్పండి అని అడగండి. గొప్ప విజయాలు మీరు పొందుకోవడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, మీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గర గొప్ప విజయాలు పొందుకునేవాడుగా ప్రతి ఒక్కరూ ఉండేలాగన ఈ వాక్యము మన జీవితాల్లో గొప్ప ఆత్మకార్యం జరిగించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి గొప్ప మేలులతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రవ్వా. ఇదిగో నా తండ్రి, నా ప్రవ్వా, మరి ఇదిగో హాయి మీదకి మొదటగా ప్రవ్వా మరి తప్పులు చేసిన వ్యక్తితో వెళ్ళినప్పుడు గొప్ప అపజయం కలిగింది. కానీ ప్రవ్వా ఆ తప్పులు సరిచేసుకుని వెళ్ళినప్పుడు గొప్ప విజయాన్ని ఇచ్చావు దేవా. మా సొంత మార్గాల్లో కాకుండా నీ గైడెన్స్ తీసుకుంటూ ప్రవ్వా నీ వాక్యం నాకు విధేయత కలిగి మేము నా తండ్రి ప్రవ్వా నీ మార్గంలో నడిచినప్పుడు మేము గొప్ప విజయాలు పొందుకుంటామని నువ్వు మాతో మాట్లాడావు. ఈ వాక్యంను మా జీవితాల్లో ప్రవ్వా గొప్ప ఆత్మకార్యం జరిగించేలాగా నువ్వే కృప చూపించమని నజరేడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప జయాలు కలుగు చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.